పులివెందులలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మాటల యుద్ధం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లపరెడ్డిపల్లెలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పండి, స్థానికుల నాయకత్వం లేని కారణంగానే పక్కన పొరుగు మండలానికి సంబంధించిన వాళ్ళ పోటీకి దింపారన్నటువంటి ఆరోపణలు వైసీపీ చేస్తున్నారు. ఎలా చూడాలి? ఎన్నికల నిబంధనలు ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేయాలనుకునే వ్యక్తి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో ఓటర్ గా నమోదు ఎన్నికల సంఘం. శాసనసభకు పోటీ చేయాలనుకుంటే వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంబంధిత రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఓటర్ గా ఉండే ఏ వ్యక్తి అయినా సరే పోటీ చేసే అవకాశం రాజ్యాంగం కల్పించింది. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోటీ చేయాల్సిన అభ్యర్థి ఎవరైనా ఆ జిల్లాలో ఎక్కడైనా కూడా ఆ జిల్లా పరిషత్ ఏరియాలో ఎక్కడైనా కూడా ఓటర్ గా నమోదై ఉండాలనేది ఉంది. అదే విధంగా ఎంపీపీగా ఎంపీ కావాలనుకునే వ్యక్తి కానీ ఎంపీటీసీగా గెలవాలనుకునే వ్యక్తి కానీ ఆ మండల పరిధిలో ఎక్కడైనా కానీ ఓటర్ గా నమోదై ఉండొచ్చు అనేది నియమ నిబంధనలు మనకు చట్టం చెప్తారు. పంచాయతీరాజ్ చట్టంలో ఉండే నిబంధన, ఆ నిబంధన ప్రకారము ఆ సౌలభ్యం ఉంది కాబట్టి ఈ జిల్లా పరిషత్ లో ఓటర్ గా నమోదైన లత గారిని ఇక్కడ పోటీ పెట్టడం జరిగింది. మేమే వేరే జిల్లా నుంచి లేకుంటే వేరే రాష్ట్రం నుంచి తీసుకురాలేదు. ఇదే నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఒక మహిళా కార్యకర్తను ఇక్కడ పోటీకి దింపలేదు. దాంట్లో ఉండేది లేనిది అనేది ఇక్కడ జరిగేది వ్యక్తుల మధ్య పోటీ కాదు, రెండు రాజకీయ పార్టీల మధ్య. తెలుగుదేశం పార్టీ విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుని కన్నా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ రాజకీయ పోటీలో మండల ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో ఎవరిది ఈ నెల 14వ తేదీ తెలుస్తుంది. అంటే ప్రధానంగా టీడీపీ చేసింది లేదు, కేవలం వాళ్ళ స్వలాభం పనిచేశారే తప్ప ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమం కోసం పనిచేసినటువంటి పాపాన పోలేదు. వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు కూడా లేదని భావన వైసీపీ. ఇప్పుడు మనము నల్లబరెడ్డిపల్లె గ్రామంలో ప్రస్తుతం ప్రచారం చేస్తాం. నల్లబరెడ్డిపల్లె గ్రామానికి ఎవరు నీళ్లు తీసుకొచ్చారు? ఎర్రపల్లె చెరువుకు నీళ్లు తెస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి 1978లో కొత్తగా శాసనసభ్యునికి ఎన్నికైనప్పటి నుంచి 2024 వరకు వైఎస్ కుటుంబ సభ్యులు మేము ఎర్రపల్లె చెరువుకు చిత్రావతి జలాలు తీసుకొని వస్తామని చెప్పినారు. తీసుకొని వచ్చినారా? మేము 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రబెల్లి లిఫ్ట్ ను తయారు చేసి లిఫ్ట్ ద్వారా ఎర్రబెల్లి చెరువు నీళ్లు తీసుకొని రావడం జరుగుతుంది. చిత్రావతి నుంచి ఎర్రబెల్లి చెరువు లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొని వస్తామని చెప్పి 400 కోట్లు ఖర్చు చేశారు. కనీసం 4 చెంబులన్న నీళ్లు తీసుకొని వచ్చినారా? 5 సంవత్సరాల వ్యవధిలో చిన్న లిఫ్ట్ ఇక్కడ ఉండేది దగ్గర 9-10 కిలోమీటర్లు ఉండే లిఫ్ట్ కానీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని కూడా పూర్తి చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం పైన ఈ ఎర్రవల్లి గ్రామ పంచాయతీ పైన ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుంది. పోలీసులను అదే విధంగా ప్రలోభాలకు గురి చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలనే భావనలో టీడీపీ ఇదంతా వాస్తవం. నిజంగా అలాంటి బెదిరింపులు చేయాలనుకుంటే మన నామినేషన్ జరిగినాయి 1వ తారీఖు వరకు. ఎక్కడైనా కానీ చిన్న పొరపాటున జరిగిన గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఏం చేసినారు? మొత్తం నామినేషన్ల లోపల వేయకుండా దౌర్జన్యాలు చేసినారు, పోలీసులను అడ్డం పెట్టుకుని. ఇంకా ఎవరైనా అవన్నీ కాదని నామినేషన్ ఫారాలు కానీ పేపర్లు చేసి మీ చెల్లుబాటు కావని చెప్పి జరిగింది. అదే పరిస్థితి ఏమైనా ఇక్కడ ఏమైనా మేమేమైనా ఇప్పుడేమైనా చేసినామా? చేయలేదు కదా. అంటే పంచాయతీ వాతావరణం ఎన్నికలు జరుగుతాయని ఇది ఒకటే నిదర్శనం. ఉద్యోగాలు పీకేస్తాము, అదే విధంగా కాంట్రాక్ట్ పనుల్లో డబ్బులు రాలేదు, ఆ డబ్బులు మేమే ఇప్పిస్తాం, మా పార్టీకి మద్దతు తెలపండి, పరోక్షంగా తెలపండి భావన వ్యక్తం చేస్తారనేది వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పులివెందుల నియోజకవర్గంలో గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అపాయింట్మెంట్ అయిన వారు గత 5 సంవత్సరాలుగా అపాయింట్మెంట్ అయిన ఏ ఒక్కరైనా ఉద్యోగం చేసినట్టు ఒకసారి చెప్పండి. రేషన్ షాపులు అనేది గత ప్రభుత్వం దోపిడీకి గురి చేశారు, ప్రజలకు అన్యాయం చేశారు కాబట్టి సంబంధిత
మనం ప్రజలకు మంచి చేసి ఫిర్యాదులు అందిన మేరకు రెవెన్యూ అధికారులు తొలగించారు తప్ప రాజకీయపరమైన గారిని ఆదరించాల్సిందిగా ప్రత్యేక పరిస్థితులు అయితే ఏం లేవు. అదే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలని టీడీపీకి లేదు. అందుకే ఈ విధంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా భావన వ్యక్తం చేస్తారు. అది కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ రోజు ఎన్నికలు జరగలేదు కాబట్టి ఈ రోజు కూడా అదే బాటలో జరుగుతాయని చెప్పి భావిస్తున్నట్టు. ఎప్పుడు ఎన్నికలు సక్రమంగా జరిగినాయి 1978 నుంచి 2024 వరకు అన్ని ఎన్నికలు మేము చూసినాం. ఏ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి, ఏ రోజు సక్రమంగా నామినేషన్లు ఇచ్చినారు. 2004 2009 ఎన్నికల్లో కానీ మేము చూసాం. ఈ గ్రామాలకు మమ్మల్ని రానిచ్చేవాళ్ళు డాక్టర్లు బండి ఎద్దల వాళ్ళు అడ్డం పెట్టి గ్రామాల్లోకి రానికోకుండా అడ్డపడ్డం. 2014 ఎన్నికల్లో కూడా విపరీతమైన దౌర్జన్యాలు చేయడం జరిగింది, వాహనాలను కాల్చడం జరిగింది, రిగ్గింగ్ చేసుకోవడం జరిగింది. 19 ఎన్నికల్లో కూడా అదే చేసినారు. తర్వాత 2021లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదే చేసినారు. దౌర్జన్యంలో నుంచి రక్తంలో నిండిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎన్ని మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయి. ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలే. పోలీసు అన్ని చర్యలు తీసుకుంటారు. ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పటికే పార్టీ అధికారంలో పోలీసులు ఒత్తిడి తెచ్చి ఈ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వైసీపీకి మాత్రం వైసీపీ విజయాన్ని 161 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ తిష్ట వేసినా కూడా గెలవలేరు అన్నటువంటి వాదన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాళ్ళూరులో ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. ఎన్ని ఏకగ్రీవంగా జరిగినాయి, ఎన్ని పోటీ పెట్టారు. ఏకగ్రీవంగా ఎందుకైనా నీవేమన్నా ఏడాదిలోనే నువ్వు ఎమ్మెల్యే ఏడాదిలోనే ఒక బ్రహ్మాండమైన ప్రొద్దుటూరు ఒక సువర్ణ యుగంగా తీర్చిదిద్దింటే నువ్వేలా నువ్వు నీ బామార్ది ఆ రోజు దౌర్జన్యంగా చేసింది ఇంకోటిగా అని చెప్తా. ఆయనది కానీ సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం గ్రామం పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది, వాళ్ళ పోటీ జరిగింది. ఆయన గ్రామ ఓటర్ ఎన్నికల ముందు వరకు వచ్చి ఓటర్ల భయభ్రాంతులు నువ్వు కదా నువ్వు అది నీ అధికారం అడ్డు పెట్టుకుని పోలీసులను తీసుకొచ్చి ఎన్నికల రోజున పైడిపాలెంలో టెస్ట్ వేసి నిజం కదా ఎందుకు నువ్వు టెస్ట్ వేసినావు? ఆ గ్రామ ఓటరు కాదు, వచ్చి ఎందుకు ఒక శాసనసభ్యునిగా ఉండి ఇక్కడ ఎందుకు నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఏముంది? పైడిపాలెంకు ఎందుకు వచ్చిన సమాధానం చెప్పు మన ముందు. అంటే స్వేచ్ఛకి ఎన్నికలు జరిపించేదానికి వచ్చినావా, లేకపోతే ఓటమికి గురవుతామని చెప్పి దౌర్జన్యం చేసేదానికి వచ్చినావా? ఒకసారి రాజ్యవల్ ప్రసాద్ రెడ్డి ఈ ఒక్కదానికి సమాధానం చెప్పు. చివరిగా ఒక మాట, మీ గెలుపుకు సంబంధించి అవకాశాలు ఎలా? 100% మేము గెలవబోతున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా మేమైతే సూపర్ 6 హామీలు ఏమేమి ఇచ్చామో వాటన్నిటిని కూడా పూర్తి చేయడం జరిగింది. దాదాపు ఆగస్టు 15వ తారీఖు ఆర్టీసీ బస్సు ప్రయాణంతో దాదాపు మేము ఇచ్చిన సూపర్ 6 హామీలన్నీ కూడా వెళ్తే, అంతేకాకుండా ఆడబిడ్డ నది గురించి కూడా మాట్లాడతారు. ఆడబిడ్డ నిధి కూడా త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలు దానికి కూడా కార్యాచరణ ప్రకటించడం జరుగుతుంది. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కాబట్టి ఏ ఒక్క ఎకరాలైనా అదనంగా నీళ్ళు ఇచ్చినాడా? అదొకటి చాలు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ నియోజకవర్గం సస్యశ్యామలం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ నియోజకవర్గానికి సాగునీటి పరంగా వ్యవసాయ పరంగా మంచి జరిగిందో ప్రజలు ఆలోచించుకోమని చెప్పి ప్రజాస్వామ్యానికి నియంత్రణానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో తెలుగుదేశం పార్టీ వైపునే ప్రజలు నిలబడతారని చెప్పి ఖచ్చితంగా ఒక రకంగా ప్రజాప్రతినిధికి ప్రజా సమస్యల పైన పట్టు ఉండాలి, వాటిపైన కార్యదీక్ష ఉండాలి. ఏదైతే నేను ఒక పని అనుకుంటే ఆ పనిని సాధించాలి. అలాంటి పని సాధించలేకపోయారు మీరు. ఏదైతే నేను సతీష్ రెడ్డి అంటున్న వారు ఏంటంటే ఆ రోజుట్లో నేను ఏదైతే పులివెందుల ప్రాంత ప్రజలకు నీరు అందించడం కోసం గడ్డం నేను సాధించా. అలాంటి వాటిలో ఒక్కటైనా బీటెక్ రవి గాని రామగోపాల్ రెడ్డి గాని ఒక్క పనైనా చేశామని చెప్పగలరా? ఎప్పుడైనా గానీ ఆ రోజు గండికోట నుంచి పైడిపాలెం గానీ చిత్రావతి బ్యాలెన్స్ నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మీ ఇంట్లో లేకపోతే మీ భూముల మీద తీసుకొచ్చేమన్నా గండికోట నిర్వాహకులకు 650 కోట్ల రూపాయలు ఉన్న డబ్బులు ఇచ్చినవా? అది ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ రోజు ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి
ప్రజలు ఓట్లు లేకున్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలు రైతులందరూ కూడా సమానమని భావించి వీళ్ళందరికీ నీళ్లు ఇవ్వడం జరిగింది. సతీష్ రెడ్డి గడ్డం పెంచదనే నీళ్లు వస్తాయా? 600 కోట్ల రూపాయలు ఏమన్నా తాతదంతులు సంపాదించిన ఆస్తులు ఏమైనా తీసుకొచ్చి పెట్టావా? నీళ్ళు ఇచ్చిన దీనికంటే పెద్ద సమస్య ఏముంది? కృష్ణానది జలాలు పులివెందులకు పాలించడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చిన్న చిన్న పనులు ఉన్నాయి. 2019-24 మధ్య కాలంలో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెండింగ్ పెట్టారు. ఎర్రబల చెరుకు నీళ్ళిచ్చే కార్యక్రమాన్ని కానీ త్వరలోనే ఈ ప్రాంత రైతుల కళను సాకారం చేస్తాం. అంతేకాదు చక్రాయపేట మండలానికి సంబంధించి కాలేడు రిజర్వాయర్ సంబంధించిన పెండింగ్ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదు. దాన్ని కానీ మేము త్వరలోనే పూర్తి చేస్తాం. పులివెందుల ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, రైతాంగం మంచి కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తారు. ఎక్కడే కానీ టీడీపీ అక్రమాలకు పాల్పడలేదు. వైసీపీ హయాంలోనే ఈ అక్రమాలకు పాల్పడినటువంటి పరిస్థితి. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా అరాచకాలు, అక్రమాలు సృష్టించి గెలిచే ప్రయత్నం చేశారు. అయితే అలాంటి పరిస్థితి వద్దన్నటువంటి భావనతోనే ప్రజాస్వామ్యబద్ధంగానే ఎన్నికలు నిర్వహించబోతున్నాం. ఖచ్చితంగా పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమైనటువంటి భావన మనతో పాటున్నటువంటి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.